Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మార్నింగ్ ఇవాళ కొంచెం లేట్గా లేచాము. శాండ్విచ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కోల్డ్ శాండ్విచ్ ప్రిపేర్ చేశాను. ఇందులో లెటస్, టొమాటోస్, కొంచెం క్యూకుంబర్, సాల్ట్ అండ్ పెప్పర్ అంతవరకే పెడతాము. మేనేస్ కానీ లేదంటే చీజ్, సో అట్లాగా ఏదైనా సరే ఒక డ్రెస్సింగ్ అప్లై చేసుకోవచ్చు. కోల్డ్ శాండ్విచెస్ చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా నేను శాండ్విచ్ మేకర్ తీసుకున్నా కదా, అందులో ఏదైనా చేద్దాము అని అనుకున్నాను. రెగ్యులర్గా మష్రూమ్ శాండ్విచ్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను, మీరు నా వీడియోస్లో కూడా చూశారు. సరే ఇవాళ ఎందుకో సమ్మర్ కదా, సో యాప్ట్గా ఉంటుందని చెప్పి కోల్డ్ శాండ్విచ్ చేద్దాము అని అనుకున్నా. కోల్డ్ శాండ్విచెస్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మన ఫేవరెట్ వెజిటబుల్స్, క్యారెట్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా ఆనియన్స్. సో అట్లాగా ఇవాళైతే ఆనియన్ అదంతా యాడ్ చేయట్లే, ఎందుకంటే పొద్దున్నే అంత తినబుద్ధి కాదనమాట. ఇందులో వేరే అదర్ ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా కుక్ చేయటం లేదు కదా, సో ఆ రెండు సరిపోతాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫ్లేవర్ కావాలి అన్నప్పుడు మేనేజ్లో కొన్ని లైక్ షెజ్వాన్ సాస్, కెచప్ అలాంటివి మిక్స్ చేసేసుకొని అప్లై చేయొచ్చు. సో పైన లైట్గా నేను బటర్ కూడా అప్లై చేస్తున్నాను. కోల్డ్ శాండ్విచెస్కి యాక్చువల్లీ లోపల బటర్ అప్లై చేస్తారనమాట, కాకపోతే ఇంకా నేను పైన అప్లై చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం డస్టింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నిన్న వీడియోలో మజ్జిగిస్తున్నా కదా మా హస్బెండ్కి, తను వర్క్ చేసుకుంటా ఉంటే, సో అప్పుడు ఆ వీడియో తీసినప్పుడు నాకు తెలియలేదు, కానీ ఆ వీడియో నేను ప్లే చేసుకునేటప్పుడు అనిపించింది అనమాట, ఎందుకో బాగా మెస్సీగా ఉంది టేబుల్, క్లీన్ చేద్దాము అని. యూజువల్గా నేను 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి అట్లా చేస్తూనే ఉంటాను, బట్ ఎందుకో చాలా మెస్సీగా అనిపించిందని వాళ్ళైతే తుడిచేస్తున్నా. ఇక్కడ విండో ఉంటుంది కదా, సో జీజీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతుంది. జీజీ ప్లాంట్ అయితే మనం చాలా బ్లైండ్గా పెంచేసుకోవచ్చు అనమాట, ఇంట్లో బాగా సస్టైన్ అవుతుంది. కాకపోతే దానికి టైం టు టైం కొంచెం వాటర్ ఇస్తూ ఉండాలి. జీజీ ప్లాంట్కి యాక్చువల్లీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదనమాట, 10 రోజులకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. ఇంకా తర్వాత చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 1/2 kg చికెన్ తెప్పించి మ్యారినేట్ చేశాక కదా, పెరుగులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసి బాగా కలిపి కడిగిన చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచేసాను. చికెన్ని ముందు రోజే మ్యారినేట్ చేశా కాబట్టి ఫ్రీజర్లోనే ఉంచాలి. కింద ఉంచితే ఏంటంటే పాడైపోతుందేమో అని చెప్పి, పైగా సమ్మర్ కదా ఇప్పుడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తీసి ముందైతే బయట పెట్టేశాను. ఒక మిక్సీ జార్లో హోల్ స్పైసెస్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఒక 2 ఇవన్నీ తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్లో. ఇంకా ఆయిల్లో మొత్తం చికెన్ కర్రీ అంతా కుక్ చేసేసి ఉడికిన రైస్ని మనం కలుపుకోవటమే. రైస్ని బాగా 1 hour పాటు నానబెట్టాను. వేడివేడి నీళ్ళల్లో హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కొద్దిగా ఉప్పు, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యము కలిపేసేసి బాగా ఉడకనివ్వాలి. 80% కుక్ అయిన తర్వాత మనం వడకట్టేసేసి ఆ నీళ్ళన్నీ తీసేయాలి కదా, సో వడకట్టేసేసి చికెన్కి యాడ్ చేసుకోవటమే. నేనైతే లేయర్స్ ఏమీ క్రియేట్ చేయలేదండి, ఎందుకంటే ఈ లేయర్స్ అవన్నీ చేసే అంత చికెన్ లేదు, గ్రేవీ తక్కువే వచ్చింది. పైన అయితే కొద్దిగా కుంకుమ పువ్వు, లైట్గా గరం మసాలా అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసాను. యాక్చువల్లీ కుంకుమ పువ్వు వచ్చేసరికి నేను పాలల్లో కలపలేదు, పాలు విడిగా కుంకుమ పువ్వు విడిగా వేసాను. దానివల్ల నా రైస్కి అయితే చాలా మంచి కలర్ అయితే వచ్చింది. కుంకుమ పువ్వుని పాలల్లో కలుపుతుంటే నాకు ఎందుకో సరైన కలర్ వస్తుంది అని అనిపించట్లేదు అనమాట. అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. పాలు ఎందుకు పోయాలంటే మంచి టేస్ట్కి, అండ్ అట్లాగే కొద్దిగా నెయ్యి కూడా టేస్ట్కి వేసుకోవాలి. పైన ఒకసారి ఒక 2 times అట్లా డ్రిజిల్ చేయండి. అండ్ పాలు పోయటం వల్ల ఏంటంటే రైస్ ఏదైనా పలుకుందనుకోండి, అది సెట్ అయిపోతుంది, మెత్తగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్లాత్ తోటి గిన్నెని కవర్ చేసి పైన లిడ్ పెట్టేసేసి మనం అట్లీస్ట్ 1/2 hour సిమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 stands పెట్టా కదా, సో అట్లా పెట్టేసి ఇలా మంట డైరెక్ట్గా కాకుండా జస్ట్ సెగ తగులుతున్నట్లు మనం పెట్టామంటే బాగా పట్టేస్తుంది అనమాట ఫ్లేవర్ రైస్కి అంతా కూడా. సో అది అవుతూ ఉండగా ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే మామూలుగా మనం అదంతా కూడా లేయర్ సెట్ చేసేటప్పుడు యాడ్ చేయొచ్చు, కాకపోతే టైం లేదనమాట. సో ఎక్కువసేపు కిచెన్లో ఉండలేక, అంటే టైం పడుతుంది కదా ఆనియన్స్ ఫ్రై చేసి అన్నానికి కలిపి అది, సో అందుకని ఇది పెట్టేసిన తర్వాత, గిన్నె పెట్టేసిన తర్వాత అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నా.
ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ సన్నగా తరిగేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మాడకూడదు, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇవైతే చాలా క్రిస్పీగా బాగుంటాయి, కాకపోతే అన్నం మీద వేసేసరికి కొంచెం మెత్తపడిపోతుంది. నేనైతే ఒక 2 ఆనియన్స్ కట్ చేశాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో చూడండి ఎంత బాగుందో కదా అసలు చూడటానికి. నాకైతే అసలు టేస్ట్ భలే నచ్చింది, నిజంగా చాలా బాగా కుదిరింది. ఎప్పుడో ఒకసారి అయితే నాకు ఇలా బాగా కుదురుతుంది అని చెప్పాలి. చేసిన ప్రతిసారి మాత్రం ఒకటే టేస్ట్, ఒకటే టెక్స్చర్ అయితే రాదు నాకు. ఎందుకంటే నేను బిర్యానీ చేసేదే చాలా తక్కువ చేస్తూ ఉంటాను. బయట బిర్యానీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గిన్నెను ప్లేట్కి సీల్ చేసేలాగా పిండి పెట్టేస్తారనమాట, అంటే దాంట్లో స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా. సో నేనేంటంటే క్లాత్ పెట్టాను కదా, మనకి కొంచెం రైస్ అదంతా ఎండిపోకుండా ఉండడానికని ఆ క్లాత్ మీద అప్పుడప్పుడు వాటర్ కూడా చిలకరించవచ్చు. ఒకవేళ క్లాత్ పర్లేదు తడిగానే ఉంది అంటే జస్ట్ అట్లా వదిలేసేసేయండి. ఇదైతే 1/2 అవర్ పట్టిందనమాట నాకు. పర్ఫెక్ట్గా వచ్చిందండి. సేమ్ ఇదే ప్రొసీజర్ యూస్ చేసి చికెన్ బదులు మనము మిక్స్డ్ వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. కూరలో ఏమేమి వేసానంటే పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, హోల్ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగ ఇవన్నీ కలిపేసేసి మిక్సీ పట్టేసేసి ఆ పెరుగుతో మ్యారినేట్ చేశాను కదా నైట్, దానికి కలిపేసేసి చికెన్ని కుక్ చేస్తాను. సో ఈలోపేమో సిద్ధు ఏం చేస్తున్నాడంటే రైతాకి హెల్ప్ చేశాడు నాకు. తర్వాత తను హిందీ చదువుకుంటున్నాడు అనమాట. చెప్పాను కదండి, డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా తనకు కావాల్సినంతసేపు చదువుతున్నాడు. అండ్ ప్యారలల్గా స్కూల్లో వాళ్ళు కొంచెం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాగా ఇచ్చారు, లైక్ హోంవర్క్ లాగా. సో హాలిడే హోంవర్క్ కూడా చేసుకుంటున్నాడు అనమాట. మార్నింగ్ టైం అయితే ఇవాళ మేము వాకింగ్కి అది వెళ్ళలేదు, లేట్గానే లేచాము. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది కదా, లేట్గా లెగుతాము, ఎక్కువసేపు పడుకుందాము అని. సో అది నాకు సిద్ధుకి 2 పూట్లకి కూడా చికెన్ బిర్యానీ చేస్తాను. మా హస్బెండ్ మాత్రము మార్నింగ్ టైం తను లంచ్లోకి సాంబార్ రైస్ తెచ్చుకుంటాను, నువ్వేం చేయొద్దు అని అన్నారు. సో అందుకని చెప్పి నేనైతే తన కోసం ఏం చేయలే. అండ్ సమ్మర్ కూడా కదా, ఇది చేసేసరికి నాకు కొంచెం టైం పట్టింది. ఇంకా మళ్ళీ వెజ్ కర్రీస్ అంటే కొంచెం కష్టంలే అని ఇంకా నేను బయట తెచ్చేసుకోమని చెప్పా. చికెన్ అయితే భలే మెత్తగా, జ్యూసీగా, టెండర్గా ఉంది, చాలా బాగుందన్నమాట. పెద్ద ముక్కలు కట్ చేశారు కానీ వాళ్ళు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను చిన్న పీసెస్ కట్ చేస్తాను. భోజనం చేసిన తర్వాత ద బ్రోకెన్ న్యూస్ అని చెప్పి ఒక సిరీస్ చూస్తున్నాను నేను. సో అది పెట్టుకున్నా. ఇనీషియల్గా ఏంటంటే అది ఫస్ట్ ఎపిసోడ్ కొంతమందికి నచ్చపోవచ్చు, బట్ పోన్ అయితే స్టోరీ ఎట్లా అంటే లైక్ రియాలిటీ క్లోజ్గా ఉంది. ఈ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఎట్లా లైక్ ఒక్క న్యూస్ని పోర్ట్రే చేస్తాయి అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. బాగా తెలుస్తుంది అనమాట అసలు ఇట్లా ఉంటుందా, ఇన్ని ఉంటాయా లోపల అని. ఈవినింగ్ సిద్ధుకి కోల్డ్ కాఫీ ఇస్తున్నాను. కాఫీ అయితే ఎక్కువ ఇవ్వనండి, ఎప్పుడన్నా ఒకసారి. పక్కన శాషెస్ కనిపిస్తున్నాయి కదా, సో అవి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ అనమాట, జస్ట్ డికాషన్ ఉంటుంది. సో దాంతో చేసుకుంటాను. మొన్న బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు. సాల్టెడ్ క్యారమెల్ ఫ్లేవర్ ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆ కాఫీ డికాషన్, ఐస్, లైట్గా కండెన్స్డ్ మిల్క్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిల్క్ అనమాట, మిల్క్ ఎట్ రూమ్ టెంపరేచర్ తీసుకుంటే మనకి కోల్డ్ కాఫీకి యాప్ట్గా ఉంటుంది. కొంచెం ఐస్ ఎక్కువ వేసుకొని బాగా స్టర్ చేసి ఇంకా తాగటమే, చాలా రిఫ్రెషింగ్గా బాగుంది. అండ్ ఆ శాషే ఓపెన్ చేయగానే క్యాఫేలో స్మెల్ వచ్చినట్టుంది అనమాట, ఈవెన్ కాఫీ మిక్స్ చేసేటప్పుడు కూడా. సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సిరీస్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. ద బ్రోకెన్ న్యూస్ సిరీస్ అయితే నేను సోనాలి బెంద్రే కోసం చూస్తున్నాను. అది ఇదివరకు అయితే ఎంత బాగుండేదో, కీమో తర్వాత కొంచెం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది అని అనిపించింది. చాలా బాగుందనమాట చూడటానికి తనైతే. అండ్ ఏ క్యారెక్టర్ అయినా తనకు బాగా సెట్ అవుతుంది కాబట్టి సో ఫార్ చాలా బాగుందనమాట. నైట్ డిన్నర్లోకి మా హస్బెండ్కి ఏమో హోల్ వీట్ వర్మిసెల్లి తోటి ఉప్మా చేసేసాను. అండ్ మాకేమో బిర్యానీని రీహీట్ చేస్తున్నాను అనమాట. దోశ పిండి కూడా ఒక పక్కన వేసేసాను. సిద్ధు ఏమో తన గేమ్లో ఉన్నాడు. సిద్ధు వచ్చేసరికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఉందాము అని అనుకున్నా. సో తను పికప్ చేసుకునే టైం కల్లా కూడా ఉప్మా రెడీ చేస్తాను, పిండి వేసాను అండ్ బిర్యానీ కూడా రీహీట్ చేస్తున్నా కదా. నెక్స్ట్ వచ్చి సిద్ధుని తీసుకొని వచ్చిన తర్వాత ఓవర్ నైట్ ఓట్స్ చేస్తున్నాను.
ఓవర్ నైట్ ఓట్స్ వచ్చేసరికి ఇది క్యారెట్ కేక్ ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో ఒకటే ఒక ఇంగ్రీడియంట్ నా దగ్గర లేదు. అదేంటి అంటే నట్మెగ్. అదే అండి మన జాజికాయ అంటారు కదా, సో జాజికాయని కొద్దిగా రబ్ చేసేసి ఆ పౌడర్ వేసామంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సిన్నమన్, జాజికాయ, తర్వాత మన రైజిన్స్, ఇవి బాగా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట వీటికి. రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. అందులో కొంచెం పాలు, చియా సీడ్స్, సిన్నమన్, కొద్దిగా కోకోనట్ షుగర్, నట్మెగ్ పౌడర్ నా దగ్గర లేదు కదా, లేదంటే అది కూడా యాడ్ చేసేదాన్ని. దాంతోపాటు గ్రేటెడ్ క్యారెట్, డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి వాల్నట్స్, రేజిన్స్ వేసుకోవాలి. బ్లాక్ రేజిన్స్ ఉంటాయి కదా, నల్ల ద్రాక్ష అంటారు, సో బ్లాక్ రేజిన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదంతా వేసి బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కింద తింటమే. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం బయట ఉంచుకోవాలి. అప్పుడు ఓట్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా మిల్క్ని బాగా పీల్చుకుంటాయి. ఒకవేళ మీకు మిల్క్ వాడటం ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. బాదంని సోక్ చేసేసి గ్రైండ్ చేసుకొని ఆల్మండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా అసెంబుల్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయట ఉంచేస్తాను. క్యారెట్ కేక్ ఓట్స్ మాత్రం చాలా బాగుంటాయండి. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మన క్యారెట్ కేక్ ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా దీనికి వాడతామన్నమాట. సో ఇదైతే ఇంకా పక్కన ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రీజ్ చేయను, జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ముగ్గురం కూడా తీసుకుంటాము. సో ముగ్గురికి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసేసి ఉంచా. అడిగారు, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, ఈ బుక్లో మెయిన్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించండి, నాకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేస్ చేస్తాను అని అన్నారు. యాక్చువల్లీ బుక్స్ అయితే లోపల చూపించకూడదు అని అంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే ఐడియా లేదు. కాకపోతే జస్ట్ ఇది ఫ్రంట్ ఇండెక్స్ లాగా ఉంటుంది కదా, సో కంటెంట్స్ ఇది చూపిస్తాను. సో ఒకసారి ఇది చూడండి. ఇవేంటంటే సూపర్ ఫుడ్స్ ఉన్నాయి కదా, మన ఇండియాలో ఉండే సూపర్ ఫుడ్స్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం అన్ని డీటెయిల్డ్గా చెప్పారనమాట. సో ఇవి యాక్చువల్లీ ఇది చాలా ఓల్డ్ బుక్. మీరు చూస్తే ఇది 2016. ఈ బుక్ గురించి అయితే తను మామూలుగా వీడియోస్ కూడా చాలా వరకు చేసి ఉన్నారు, రుజుతా దివేకర్. ఈ బుక్కి సంబంధించి నేను వీడియోస్ చూసినా సరే బుక్ ఉంటే కొంచెం ఎప్పుడన్నా చదువుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా వేరే బుక్స్ ఏమన్నా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.